మొన్నటిదాకా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్‌కి అమెరికా ఆయుధాలు బోలెడన్ని సప్లై చేసింది. 100కి దాదాపుగా 40, 50 ఆయుధాలు వాళ్ళకిచ్చేసింది ఉక్రెయిన్‌కి. ఎందుకు? తను ప్రత్యక్షంగా రష్యా మీద యుద్ధానికి పోవట్లేదు. రష్యాని వెనక నుండి దెబ్బతీసే ప్రయత్నం. అందుకని ఉక్రెయిన్‌కిచ్చి ఉక్రెయిన్ చేత యుద్ధం చేయించింది. ఇప్పుడు ఆ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిసిందంటే లేదు. ఈ మధ్య ట్రంప్ వచ్చాక ఆయుధాలు ఇవ్వడం తగ్గించాడు. ఎందుకని? అప్పటికే ఈ తగ్గిపోయినటువంటి ఆయుధాలు మళ్ళీ తయారు చేయించడం లేట్ అవుతూ వస్తుంది. ఆహ్, ఏళ్ల తరబడి దాదాపుగా 20, 30 ఏళ్లుగా తయారు చేసిన ఆయుధాలు ఒక 2, 3 ఏళ్లలో ఖాళీ అయిపోయినాయి. ఇప్పుడు అక్కడ తయారు చేయాల్సిన అవసరం వచ్చింది. ఇంకొక వైపున ఇప్పుడు మళ్ళీ ఇరాన్ మీద యుద్ధం. మొన్ననే పెంటగాన్ చెప్పింది. ఆయుధాలు సరిపడా లేవు అన్నటువంటిది. అదే సందర్భంలో ఇరాన్ దగ్గర ఆయుధాలనే అయిపోతాయి గదా! ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడు? ఆయుధ ఫ్యాక్టరీల వాళ్ళందరితో మీటింగ్ పెట్టి, మీరు ఇంకా కావాలంటే ఎక్స్‌ట్రా ఆయుధ ఫ్యాక్టరీలు పెట్టుకోండి. 3 షిఫ్ట్‌లు పనిచేయండి. కావాలంటే ఎక్స్‌టెండ్ చేసుకోండి. ఆయుధాలు మాత్రం బాగా ప్రొడ్యూస్ చేసేయండి. డబ్బులు ఎప్పటికప్పుడు మీకు ఇస్తామని చెప్పి ప్రకటించాడు.